అమెరికా గడ్డపై పుట్టిన వారంతా తమ దేశ పౌరులేనంటూ యుఎస్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను కొట్టిపారేసింది. దీంతో ఆయన వెనక్కి తగ్గుతారని అనుకున్నారు అంతా. అయితే ప్లాన్ బి రెడీ చేశారు ట్రంప్. బర్త్ టూరిజం పేరుతో తమకు నష్టం జరుగుతోందంటూ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. అమెరికా గడ్డపై జన్మిస్తే చాలు, దాని ఆధారంగా పౌరసత్వం కల్పించడాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికాలో జన్మించిన శిశువులకు సహజంగా అమెరికా పౌరసత్వం కల్పించే 150 ఏళ్ల నాటి న్యాయ సూత్రాన్ని 6-3 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు సమర్థించారు. పౌరసత్వం అనేది ఒక వ్యక్తికి అన్ని హక్కులను కల్పించే ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్. 14వ రాజ్యాంగ సవరణ రూపకర్తలు యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ప్రతి వ్యక్తికి ఆ హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మేము ఈ రోజు నిలబెడుతున్నామంటూ అమెరికా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ నిర్ణయం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులతో పాటు వలసదారులకు అతిపెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. కాగా కోర్టు తీర్పు నిరాశ కలిగించినా తన దగ్గర మరో వ్యూహం ఉందని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే తదుపరి చర్య ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తూ పిల్లలకు జన్మనిచ్చిన తాత్కాలిక వీసాలపై ఉంటూ పిల్లలను కన్నా అలాంటి వారంతా పుట్టుకతో అమెరికా పౌరులు అవుతారని, వారికి ఆటోమేటిక్ గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసు విచారణ సమయంలో ట్రంప్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. వాదనల మధ్యలోనే వెళ్లిపోయారు. సుప్రీం అడ్డుకున్నా తాను మాత్రం తగ్గేదే లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు ట్రంప్. వేధింపుల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. గర్భవతులైన విదేశీ మహిళలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడం, బర్త్ టూరిజంను లక్ష్యంగా చేసుకోనున్నారు ట్రంప్. విదేశీ మహిళలు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించేలా చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ప్రసవం కోసమే అమెరికాకు రావడాన్ని బర్త్ టూరిజం అంటారు. ఇప్పుడు బర్త్ టూరిజం ను అణిచివేయడమే ట్రంప్ టార్గెట్. సంపన్న దేశాల పౌరసత్వం పొందడానికి అనేక మార్గాలున్నాయి. పరాయి దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఎక్కువ కాలం అక్కడ నివసించిన తరువాత పౌరసత్వం పొందడం లాంటివి కొన్ని సంవత్సరాలుగా మరో పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. అదే బర్త్ టూరిజం. బర్త్ టూరిజంలో భాగంగా గర్భిణీలు వెళ్తున్న దేశాలు అమెరికా, కెనడా లాంటి దేశాలకు వెళ్తారు. ఈ దేశ గడ్డపై మహిళకు బిడ్డ పుడితే ఆ బిడ్డకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఆ ఆశతో గర్భిణీలు ఈ దేశాల వైపు పరుగులు తీస్తారు. తద్వారా వారి పిల్లలు ధనిక దేశాల పౌరసత్వం పొందడంతో పాటు మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ తీవ్రంగా పెరిగింది. అమెరికాలో దీనికోసం అనేక కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. $80,000 హోటల్, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. చైనా, రష్యా సహా అనేక దేశాల నుంచి గర్భిణీలు బర్త్ టూరిజం కోసం అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో ప్రతి సంవత్సరం బర్త్ టూరిజం చేసేవారి సంఖ్య వేలల్లో ఉంది. గర్భిణీలు అమెరికా రావడాన్ని నిషేధించడంపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నారు. అమెరికాకు వచ్చే ఉద్దేశాన్ని దాచిపెట్టి తప్పుడు వీసా దరఖాస్తులతో వచ్చేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి బర్త్ టూరిజం స్కీమ్లపై కేవలం వీసా ఫ్రాడ్ కేసుల్లోనే కాదు, వైర్ ఫ్రాడ్, హెల్త్ కేర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి తీవ్రమైన క్రిమినల్ చట్టాల కింద కూడా విచారణ జరపాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు. ఏటా అమెరికాలో బర్త్ టూరిజం కోసం వచ్చే విదేశీ పర్యాటకులకు ఎంతమంది పిల్లలు జన్మిస్తున్నారనే దానిపై అధికారిక గణాంకాలు లేవు. అయితే ఏడాదికి 20 నుంచి 26,000 మంది ఇలానే పుట్టి పౌరసత్వం పొందుతున్నారన్న వాదన ఉంది.